నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఘటనా స్థలాన్ని సీఎం పరిశీలిస్తూ ఉన్నారు. సహాయక చర్యలపై ఆరా తీస్తూ ఉన్నారు. ఆయన ప్రమాద తీవ్రతను చూసి ఆయన ఒక్కసారిగా కూడా షాక్ కి గురయ్యారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా వేట్లపాలెనికి వెళ్లడం జరిగింది. బాణాసంచా పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. చుట్టూ చెల్లాచెదరగపడి ఉన్న శిథిలాలు, కాలిపోయిన ఆనవాళ్లను చూసి సీఎం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏపీ చరిత్రలోనే ఇంతటి ఘోర ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడున్న పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారని కూడా తెలుస్తోంది. సహాయక చర్యల తీరుపై ముఖ్యమంత్రి అధికారులతో ఆరా తీశారు. అసలు అనుమతులు ఎలా ఇచ్చారు, భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదు అని అధికారులను నిలదీశారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే అంశంపై క్షేత్రస్థాయి అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడా జాప్యం జరగకూడదని, ప్రతి నిమిషం విలువైందని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించడం జరిగింది. పేలుడులో తీవ్రంగా గాయపడి ఆసుపత్రులు చికిత్స పొందుతున్న వారి పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. వారికి అందిస్తున్న వైద్య సేవలను కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో ఆయన ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళని కూడా పరామర్శించే అవకాశం అయితే చంద్రబాబు కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను కూడా ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ చూస్తే చాలా బాధాకరం అని మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా అక్కడ 30 నుంచి 40 మంది ఈ బాణాసంచా పేలుడు కర్మాగారంలో అయితే పనిచేస్తూ ఉన్నారు. అక్కడే ఈ పేలుడు సంభవించింది. దాదాపు అక్కడ మహిళలే ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కొంతమంది పేర్లు కూడా ఇప్పటివరకే 21 మంది మృతి చెందినట్లుగా కూడా అధికారికంగా ధృవీకరించారు అధికారులు. 21 మంది ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మిగతా క్షతగాత్రులైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వారు కూడా త్వరగా కోలుకోవాలని అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో వాళ్ళకి త్వరితగతిన ఎమర్జెన్సీగా వాళ్ళకి చికిత్స అందించాలని కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కూడా కోరారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ఆయన స్వయంగా వెళ్ళి తెలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. కొద్దిగా ఎంతో కొంత అయితే కంట్రోల్లోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా డిప్యూటీ సీఎం కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నారా లోకేష్ కూడా ఈ దుర్ఘటనకి సంబంధించి కూడా ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. అక్కడైతే దుర్ఘటన జరిగిన ప్రాంతంలో అయితే బాధితుల ఆర్తనాదాలు అయితే ఒక్కసారిగా మిన్నంటాయని కూడా చెప్పుకోవచ్చు. చెల్లెక్కడుందో తల్లెక్కడుందో తెలియక కూడా అక్కడ పడుతున్న బాధలు అయితే వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా చెప్పే విధంగా అక్కడ సిచ్యువేషన్స్ లేవని కూడా చెప్పుకోవచ్చు. పొట్టకూటి కోసం వెళ్ళి ఈరోజు అక్కడ వాళ్ళు సమాధైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవి ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటి ప్రమాదాలు. అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఈ బాణాసంచా కర్మాగారంలో అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా సమగ్ర విచారణ జరపాలి అని కూడా అధికారులను అయితే ఇప్పటికే సీఎం ఆదేశించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. క్షతగాత్రుడు కూడా త్వరగా కోలుకోవాలని కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు.